ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈ 8వ అధ్యాయంలో ఎఫ్రాయిమీలతో గిద్యోనుకు వచ్చిన కలహాన్ని గిద్యోను తెలివిగా దాన్ని జయించుట, కలహాన్ని మాన్పుట, తర్వాత మిద్యానీయులను హతము చేయుటకు వెళ్ళుట, సుక్కోతు వారు పెనుయేలు వారు వారికి సహాయము చేయనందున వారిని శిక్షించుట, ఆ రాజులను చంపుట, తర్వాత గిద్యోను యొక్క కార్యాలు, గిద్యోను యొక్క భార్యలు, అతని సంతానం, ఇశ్రాయేలీయుల యొక్క తిరుగుబాటు ఈ అధ్యాయంలో మనం స్పష్టంగా చూడగలం. గిద్యోను మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను విడిపించారు. కాబట్టి ఇశ్రాయేలీయులు గిద్యోనుతో అంటారు, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించావు కాబట్టి నీవు నీ కుమారుని కుమారుడు మమ్మను ఏలవలెను అని చెప్పారు. 22వ వచనంలో మనం ఆ మాట చదువుతాం. అందుకు 23వ వచనంలో గిద్యోను అంటాడు, నేను మిమ్మను ఏలను, నా కుమారుడు కూడా మిమ్మల్ని ఏలకూడదు, కానీ యెహోవాయే మిమ్మను ఏలాలి అని చెప్తారు. ఇక్కడ ఇశ్రాయేలీయులు గిద్యోనుతో మిద్యానీయుల చేతిలో నుండి మనం రక్షించావు కాబట్టి నీవు నీ కుమారుని కుమారుడు మమ్మల్ని ఏలాలి అంటే అలా కుదరదు. దేవుడు మిమ్మల్ని ఏలాలి కానీ మేం కాదు మిమ్మల్ని ఏలవలసింది అని వాళ్ళకి చదివిపరిచారు. ఇది చాలా మంచి మనస్సు. కాబట్టి మనం దేవుని ఏలుబడికి మనం అప్పగించుకోవాలి. సమూయేలు మొదటి గ్రంథంలో కూడా మనం చూస్తాం. 8వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు అంటారు సమూయేలుతో, జనులు నీతో చెప్పిన మాటల ప్రకారం వాళ్ళకి రాజును నియమించు, నీవేమో నేను న్యాయాధిపతిగా ఉన్నాను కదా, ప్రవక్తను కదా, నేను ఇశ్రాయేలు ప్రజలకు మేలే చేశాను కదా, వాళ్ళ దగ్గర ఏమీ నేను ఆశించలేదు కదా, మాకు లోక మర్యాద చొప్పున రాజుగా ఒక అతన్ని సిద్ధపరచు అని అడిగారు, నేనే తప్పు చేయలేదు కదా అని తాను సమూయేలు బాధపడుతున్నాడు. ప్రభు అంటారు, సమూయేలు వారు నిన్ను విసర్జించలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించారు అని ప్రభు మాట్లాడతారు. కాబట్టి ఈనాడు మనం ఈ వచనాలను గురించి మనం ధ్యానం చేసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని ఏలుబడికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు 3వ అధ్యాయం 6వ వచనంలో, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో అంటారు. ఆయన అధికారానికి ఒప్పుకో. కాబట్టి మనం మన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. ఇంకా మన భాగంలో 28వ వచనంలో, మిద్యానీయులు ఇశ్రాయేలు ఎదుట అణపబడిన తరువాత తమ తలను ఎత్తుకొని లేకపోయారు. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మళముగా ఉండేది. గిద్యోను
కాలంలో ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు నిమ్మళంగా ఉన్నారు. న్యాయాధిపతుల ద్వారా మనం చూస్తా వచ్చాం. ఒత్నీయేలు ద్వారా 40 సంవత్సరాలు, యెహూదు ద్వారా 80 సంవత్సరాలు, బారాకు, దెబోరాల ద్వారా 40 సంవత్సరాలు, గిద్యోను ద్వారా 40 సంవత్సరాలు. ఇలాగ మొత్తం మీద 200 సంవత్సరాలు వాళ్ళకి నెమ్మది కలిగింది. ఇప్పుడు అంటే శత్రువులు పడిపోయిన తరువాత వాళ్ళు నెమ్మదిగా ఉన్నారు. అయితే ఈనాడు యేసుక్రీస్తు ద్వారా శాశ్వతమైన నెమ్మది తన బిడ్డలైన వారికి దొరుకుతుంది. ఎందుకంటే మన ప్రభువు మన శత్రువులైనటువంటి సాతాను, లోకాన్ని, శరీర ఇచ్ఛలను, మరణాన్ని సిలువలో జయించి విజయం సాధించారు. ప్రభువుతో పాటు మనం కూడా ఏకమై ఉన్నాం. కాబట్టి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటారు. శత్రువుల మీద జయం కలగడానికి ఆయన సిలువలో మన కోసమే మరణించారు. మనం ఆయన దగ్గరికి రావడం ద్వారా, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే మనం ఆ నెమ్మదిని పొందుకోగలం. అందుకే నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటారు. 29 వచనం, మత్తయి సువార్త 11:29 అంటారు, నా యొద్ద నేర్చుకోండి, మీ మీద నా కాడిని ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటారు. యెషయా భక్తుడు అంటారు, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో ఆయన వారికి పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు అంటారు. కాబట్టి ప్రభువు మనకు ఇచ్చే విశ్రాంతి శాశ్వతమైనది. అలాగే మనం కూడా మన తోటి సహోదరులకు విశ్రాంతి కలుగజేసేవారుగా ఉండాలి. ఫిలోమోను అనేటువంటి భక్తుని ద్వారా పరిశుద్ధుల హృదయాలు నెమ్మది పొందాయంట. ఫిలోమోను పత్రిక ఒక అధ్యాయం ఉంటుంది, అందులో 7వ వచనాన్ని మనం చదివితే, సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము, ఆదరణయు కలిగెను. ఫిలోమోను ద్వారా పరిశుద్ధుల హృదయాలు ఆదరింపబడ్డాయి, విశ్రాంతి పొందాయి అంటున్నారు. స్టెఫను అకయ వారికి చేసిన పరిచర్యలను బట్టి సౌలుకు, అంటే అపొస్తలుడైన పౌలుకు, కొరింథీయులకు వారి ఆత్మలకు సుఖము కలిగిందంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 17వ వచనం, స్టెఫను, ఫొర్మునాతు, అకాయికు అనువారు వారు వచ్చినందున సంతోషిస్తున్నాను. మీరు లేని కొరత వీరు నాకు తీర్చారు. నా ఆత్మకు మీ ఆత్మకు సుఖము కలుగజేశారు. ఈ ముగ్గురు, స్టెఫను, ఫొర్మునాతు, అకాయికు, వీళ్ళ ముగ్గురు పౌలుకి అలాగే కొరింథీ సంఘ విశ్వాసులకు సుఖము కలుగజేశారట. ఫిలిప్పి పట్టణాన్ని బట్టి పౌలుకు ఆనందం కలిగింది. ఎందుకంటే మొదటి నుండి సువార్తలో వాళ్ళ పాలి భాగస్థులు అవ్వడం ద్వారా, పౌలు కొరకు ప్రార్థించుట ద్వారా, పౌలుకు పరిచర్య చేయుట ద్వారా, పౌలుకు ఈవులనిచ్చుట ద్వారా
సువార్త ప్రకటించుట ద్వారా. కాబట్టి పౌలుకి ఆనందాన్ని, నెమ్మదిని కలగజేశారు. ఫిలిప్పీ సంఘం 1 అధ్యాయం 3-6 వరకు, 20వ వచనంలో, 27వ వచనంలో, 28వ వచనంలో, 2వ అధ్యాయం 29, 30 వచనాల్లో, 4వ అధ్యాయం 18 వచనాలు ఈ మాటలు మనం చదువుతాం. ఈనాడు మనం కూడా దైవ సేవకులకు, పెద్దలకు, తోటి సోదరులకు విశ్రాంతి కలుగజేసేవారుగా, విశ్రాంతి కలిగించేవారుగా ఉండాలి. ఇలాగ గిద్యోను ద్వారా దేశం 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది. గిద్యోను చాలా మేలైన కార్యాలు చేశాడు, కానీ గిద్యోనులో కొన్ని తప్పిదాలు కూడా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు దోపుడు సొమ్మును సమకూర్చుకున్నారు. గిద్యోను అంటాడు, మీరు బంగారు పోగులు నాకు ఇవ్వండి అంటే వాళ్ళందరూ తీసుకొచ్చి ఇచ్చారు. వాటితో గిద్యోను ఏఫోదును చేయించి ఒఫ్రాలో తన స్వగ్రామంలో ఉంచాడు. ఇశ్రాయేలీయులందరూ దానిని అనుసరిస్తూ వ్యభిచారులయ్యారు. గిద్యోనుకు అతని ఇంటి వారికి అది చాలా ఉరిగా ఉంది. మన భాగంలో మనం చదివితే 24వ వచనం నుంచి ఉంటాయి మాటలు. 24వ వచనం నుంచి 27వ వచనం వరకు ఉంటాయి. మరియు గిద్యోను, మీలో ప్రతివాడు దోపుడు సొమ్ములో ఉన్న పోగులు నాకు ఇవ్వాలని మనవి చేయుచున్నాను నేను. వారు ఇష్మాయేలీయులు గనుక వారికి పోగులుండెను. అందుకు వారు సంతోషముగా మేము వాటిని నీకు ఇచ్చేద్దామని చెప్పి ఒక బట్ట పరిచి ప్రతివాడు తన దోపుడు సొమ్ములో నుండి పోగులను దాని మీద వేశాను. మిద్యాను రాజుల ఒంటి మీదనున్న చంద్రహారాలు, కర్ణభూషములు, ధూమ్రవర్ణపు బట్టలు గాక ఒంటెల మెడలనున్న గొలుసులు కాక అతడు అడిగిన బంగారు పోగుల ఎత్తు 1700 తులముల బంగారము. గిద్యోను దానితో ఒక ఏఫోదును చేయించుకొని తన పట్టణమైన ఒఫ్రాలో ఉంచాడట. ఇక్కడ గిద్యోను ఏఫోదును చేయించి ఒఫ్రాలో ఉంచినప్పుడు ఇశ్రాయేలీయులు దాన్ని అనుసరించి వ్యభిచారులయ్యారట. అక్కడికి వెళ్ళేవాళ్ళు, అక్కడ దాన్ని పూజించేవారు. గిద్యోనుకు అతని ఇంటి వారందరికీ అది ఉరిగా ఉంది. ఇక్కడ బంగారముతో ఏఫోదు చేయించుకున్నాడు. నారతో నేయబడిన ఏఫోదు ధరించుకుని సమూయేలు దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాడు. చిన్నప్పుడు బాలుడైన సమూయేలు. దావీదు కూడా మందసాన్ని తీసుకొస్తున్న టైంలో అతడు కూడా నారతో నేసినటువంటి ఏఫోదును ధరించుకున్నాడు. కానీ బంగారు తీగలతో చేయబడిన ఏఫోదు మాత్రం ప్రధాన యాజకులు మాత్రమే ధరించాలి. నిర్గమాకాండం 28వ అధ్యాయంలో మనం చదువుతాం. ఈ ఏఫోదు ఎందుకు అంటే యాజకులు దాన్ని ధరించి దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు, పరిచర్య చేయుటకు. ఎందుకంటే ఏఫోదును తెమ్మని దావీదు కూడా 2 సార్లు ప్రార్థన చేసినట్టుగా మనం సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయంలోను 30వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏఫోదు ప్రార్థన చేయుటకు వాడిన మాట వాస్తవమే. ఈనాడు మనం ప్రార్థించడానికి ఏఫోదు అక్కర్లేదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనం ప్రార్థన చేసి జవాబు పొందగలం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాల్లో, 15వ అధ్యాయం 16వ వచనంలో, 16వ అధ్యాయం 23-24 వచనాల్లో మనం చదువుతాం. ఏఫోదు ప్రార్థించడానికి వాడారు, కానీ పూజించడానికి కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇశ్రాయేలీయులు అక్కడికి వెళ్ళి దానిని అనుసరించి
వ్యభిచారం చేస్తూ వచ్చారు. అంటే అదొక విగ్రహంగా చేసుకుని దాన్ని పూజిస్తూ వచ్చారనమాట. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో చదువుతాం. ఇశ్రాయేలీయులు రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచరించారు అని మనం చదువుతాం. అంటే విగ్రహారాధన వ్యభిచారం అని దైవ గ్రంథం బోధిస్తా ఉంది. అంటే బహుశా బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే, బంగారంతో 1700 తులాల బంగారంతో ఒక విగ్రహాన్ని చేసి ఏఫోదును దానికి తొడిగి, లేకపోతే దాని మీద కప్పి పూజించారు అని కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు. ఏఫోదు ప్రార్థించడానికే గాని విగ్రహంగా పూజించడానికి కాదు. ఒకప్పుడు మోషే దేవుని సెలవు ప్రకారం ఇత్తడి సర్పాన్ని చేశాడు. కానీ తర్వాత రాను రాను వాళ్ళు ఆ ఇత్తడి సర్పానికి నిహుష్టాన్ అని పేరు పెట్టి విగ్రహంలాగా చేసి దాన్ని ధూపం వేస్తూ పూజిస్తూ వచ్చారు. కాబట్టే హిజ్కియా రాజు దానిని చిన్నాభిన్నములుగా కొట్టి పాడేశాడు. ఇక్కడ గిద్యోను దినాల్లో ఎఫోదును విగ్రహంగా ఆరాధిస్తూ వచ్చారు. అది తన నివసిస్తున్న పట్టణమైన ఉఫ్రాలో ఉంచాడు. ప్రత్యక్ష గుడారం ఆ కాలంలో షిలోహులో ఉంది. అక్కడ యాజకులు ఎఫోదు ధరించి దేవుని పరిచర్య చేసే ప్రధాన యాజకులు ఉన్నారు. ప్రధాన యాజకుడి దగ్గరకు వెళ్ళి యెహోవా యొద్ద విచారణ చేయడం కొరకే దేవుడు అలా ఏర్పాటు చేశాడు. కానీ గిద్యోను అక్కడికి వెళ్లకుండా ఉఫ్రాలో అది ఉంచాడు. తన ఇంటి వద్ద ఉంచాడు. పాత నిబంధన ప్రకారం దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలానికి వెళ్ళి బలులు అర్పించి ఆరాధించాలి. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయంలో మనం చదువుతాం 22 నుంచి 27 వరకు. ఆ దినాల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం షిలోహు. ఏఫోదు ధరించవలసినటువంటి వారు లేవి గోత్రికులైన యాజకులే గాని గిద్యోను కాదు. గిద్యోను మనష్య గోత్రికుడు. కాబట్టి ఇలాగ అన్ని విషయాల్లో కూడా గిద్యోను తప్పు చేస్తా ఉన్నాడు. ఈనాడు మనం కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలం, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘముతో కలిసి మనం ప్రభుని ఆరాధించాలి. సంఘముతో కలిసి మనం దేవుని కార్యాల్లో కొనసాగాలి. ఒకప్పుడు యెరోబాము కాలంలో దేవుని మందిరం యెరూషలేములో ఉంది. ఇశ్రాయేలీయులు యెరూషలేముకు ఆరాధనకు వెళితే రెహబాము తట్టు తిరిగిపోతారేమో అని చెప్పే ఉద్దేశంతో 2 బంగారు దూడలను చేయించి దానునందు ఒకటి, బేతేలునందు ఒకటి పెట్టి, ఇశ్రాయేలీయులారా, ఐగుప్తు నుంచి మిమ్మల్ని రక్షించిన దేవుడు ఇదే అని చెప్పి వాటికి మందిరాలు కట్టించి సామాన్యులను యాజకులుగా నియమించి అలా చేయడం ద్వారా ఇశ్రాయేలీయులు పాపం చేయడానికి యెరోబాము కారకుడయ్యాడు. అలాగే ఇప్పుడు గిద్యోను చేసిన దాన్ని బట్టి కూడా ఇశ్రాయేలు విభజించడానికి కారణమయ్యారు. ఎప్పుడైతే మనం సరిగానివి చేసినట్లయితే అనేకులు ఆ పద్ధతిలో నడిచి పాపం చేయడానికి కారకులు అవుతారు. సాతాను కొన్నిసార్లు గొప్ప గొప్ప భక్తులను పడిన వారి ద్వారా కూడా సరిగా లేనివి ప్రవేశపెట్టేటట్టు చేస్తాడు. వారు గొప్ప భక్తులు కదా, వాళ్ళు చేశారు కదా అనే భావంతో ఆ తప్పుదారిలోనే చాలా మంది పోతూ ఉంటారు. ఇలాగ సంఘ చరిత్రలో మనం అనేకమైన చూడగలం. సంఘానికి పరలోకంలో ఒకే శిరస్సు ఉన్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే భూలోకంలో కూడా ఒకే శిరస్సు ఉండాలనే భావంతో క్రీస్తు శకం 590 సంవత్సరంలో గ్రెగర్ అనే అతన్ని రోములో పోపుగా నియమించారు. అక్కడి నుంచి పోపుల కాలం ఆరంభమైంది. దాన్ని అనేక మంది అనుసరిస్తూ వచ్చారు. అలాగే కొంతమంది గొప్ప గొప్ప భక్తులు అనబడేవారు కూడా సంఘములో సరికాని సిద్ధాంతాలు ప్రవేశపెట్టారు. ఇలాగ ఎన్నో విషయాలు మనం చూస్తాం. ఈనాటికి వాళ్ళు అనుసరిస్తూ వచ్చారు. గిద్యోను మంచోడే, కానీ ఈ తప్పుడు పద్ధతి అవలంబించినప్పుడు ఇశ్రాయేలు చేయడానికి కారణమయ్యాడు. కాబట్టి అది గిద్యోనుకు అతని ఇంటి వారికి ఊరయింది. 27వ వచనంలో చదువుతాం.
ఇక్కడ యెహోవాను పూజించడం సరిగాని పద్ధతిలో చేయడం వల్ల అది ఉరిగా పరిణమించింది గిద్యోను. గిద్యోను చాలా మంచి పనులు చేశాడు. కానీ తన కుటుంబాన్ని క్రమంలో ఉంచుకోలేకపోయాడు. ఈనాడు మనం కూడా మన కుటుంబాన్ని మొదట క్రమంలో ఉంచుకోవాలి. కుటుంబాన్ని ఏలినవాడే సంఘాన్ని ఏలుతాడు. కుటుంబాన్ని చక్కగా ఏలాలి. పరిచర్య చేసేవాళ్ళు, పరిచారకులు, సేవకులు, బోధకులు, ఉపదేశకులు, కాపరులు కుటుంబాన్ని సరిగా ఏలాలి. కుటుంబాన్ని సరిగా ఏలాలంటే వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్లుగా ప్రవర్తించమని చెప్పడం కాదు. ఏలడం అంటే ఏదో ఒక నియంతలాగా పరిపాలించడం కాదు కుటుంబాన్ని. భర్త భార్యను ప్రేమించాలి. భార్య భర్తకు లోబడాలి. ఇది క్రమం, దైవ క్రమం. అంటే భర్త ప్రేమించాలి. ప్రేమ చూపించినటువంటి కుటుంబంలో తండ్రి బిడ్డల మీద కానీ, భార్య మీద కానీ ప్రేమ చూపించకపోతే కుటుంబం చెదిరిపోద్ది. ఇప్పుడు భయపడుతూ మీకు లోబడొచ్చు పిల్లలు. కానీ వారు ఎదిగొచ్చిన తర్వాత మిమ్మల్ని నిర్లక్ష్యం చేసేటువంటి పరిస్థితి వచ్చి మీకు లోబడకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా సొంత నిర్ణయాలు తీసుకునే ఆలోచనలు వాళ్ళకి వచ్చేస్తాయి. కాబట్టి గిద్యోను తన కుటుంబాన్ని సరిగా నడిపించలేకపోయాడు. కాబట్టి అధ్యక్షుడయ్యేవాడు, సంఘాన్ని, వాక్యాన్ని బోధించేవాడు కుటుంబాన్ని బాగుగా ఏలాలి. కుటుంబాన్ని బాగుగా ఏలినప్పుడు బిడ్డలు సరిగా ప్రవర్తిస్తారు. భార్య సరిగా ప్రవర్తిస్తుంది. ప్రేమ లేనప్పుడు భార్యే కొన్నిసార్లు, బిడ్డలే కొన్నిసార్లు మన సాక్ష్యాన్ని దెబ్బతీస్తారు. కుటుంబంలో సాక్ష్యం సరిగా లేకపోతే సంఘానికి మనం బోధించలేం. ఎందుకంటే మన కుటుంబం సంఘంతో కలిసి ఉంటుంది. కాబట్టి చాలాసార్లు చూస్తూ ఉంటాం, కొంతమంది ఇళ్ళకి వెళ్తే భార్యను అడుగుతారు, మీ పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు, లేకపోతే ఏంటని అడిగితే ఏమో ఎక్కడ చచ్చాడు అన్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అంటే కుటుంబాన్ని సరిగా ఏలలేకపోతున్నాడు, సంఘాన్ని ఎలా పరిపాలిస్తాడు? చాలా విచారకరమైనటువంటి విషయం అన్నమాట. కొన్నిసార్లు మన కుటుంబీకులే మన పట్ల సరైన సాక్ష్య భావాన్ని ప్రదర్శించలేకపోతే మనం చేసే పనికి విలువ ఉండదు. కాబట్టి కుటుంబాన్ని జాగ్రత్తగా, నియంతలా కాకుండా ఒక చక్కటి భర్తగా, చక్కటి తండ్రిగా, భార్యకేమో చక్కటి భర్తగా, బిడ్డలకేమో చక్కని తండ్రిగా ప్రేమతో మనం చేయాలి. ఏది చేసినా ప్రేమతో చేయాలి. కోపంతోనో ద్వేషంతోనో చేయకూడదు. మన కుటుంబాన్ని సరిగా ఏలినప్పుడే మనం ఇతరులకు బోధించినప్పుడు అది పనిచేస్తుంది. ఇతరులకు బోధించినప్పుడు అది పనిచేస్తుంది, లేకపోతే పని చేయదు. ఇంకా మనం చూస్తే ఈ అధ్యాయంలో 29వ వచనం నుంచి మనం చూస్తే గిద్యోను సంతానాన్ని మనం చూస్తాం. అనేక మంది భార్యలు ఉన్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉన్నారు. అనేక మంది భార్యలు ఉండడం కూడా అపాయకరమే. సొలొమోనుకు అనేక మంది భార్యలు ఉన్నారు. సొలొమోను మహా గొప్ప జ్ఞాని, కానీ భార్యలు అతని మనసును త్రిప్పేశారు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో చెబుతాం. ఆదామును సృష్టించినప్పుడు ఆదామునకు దేవుడు ఒకే భార్యను నిర్మించాడు. అది మంచి క్రమం. అయినా పాత నిబంధనలో కొంతమంది ఎక్కువ భార్యలు కలిగి ఉన్నారు. అయినా దేవుడు అది అజ్ఞాన కాలం కాబట్టి చూచి చూడనట్టుగా ఉన్నాడు అంటాడు అపోస్తలుల కార్యాలు 17:30. ఇప్పుడు ఇలాంటి పద్ధతి చెల్లదు. ఒకే పురుషుడు ఒకే భార్య ఉండాలి. ఇది వాక్య క్రమం. ప్రతి వానికి తన సొంత భార్య ఉండాలి అంటాడు తిమోతి పత్రికలో పౌలు గారు 3వ అధ్యాయం 2వ వచనంలో. కానీ గిద్యోనుకు చాలా మంది భార్యలు ఉన్నారు. 70 మంది కుమారులు కలిగారంట.
మరొక ఉపపత్తిని ఉంచుకున్నాడు షెకెములో. ఆ ఉపపత్ని కుమారునికి గిద్యోను అబీమెలెకు అని పేరు పెట్టాడు. భార్యలంటే వివాహం చేసుకున్నవారు, ఉపపత్ని అంటే వివాహం ఆడింది కాదు. ఇలాంటి అక్రమాలు పాత నిబంధనలో కొందరిలో మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత గిద్యోను వృద్ధుడై చనిపోయి ఒఫ్రాలోనున్న తండ్రి సమాధి దగ్గర పాతిపెట్టబడ్డాడు. ఆ తర్వాత మనం చూస్తే 33వ వచనం నుంచి, గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు చుట్టూ నుండి తమ శత్రువుల చేతుల నుండి తమను విడిపించిన తమ దేవుడిని యెహోవాను జ్ఞాపకం చేసుకోక మరల బయలును అనుసరించి వ్యభిచారులై బయలుపెరుగుతున్న తమకు దేవతగా చేసుకున్నారు. మరియు వారు గిద్యోను అని ఎరుబ్బయలు ఇశ్రాయేలుకు చేసిన ఉపకారం అంతా మరిచిపోయి అతని ఇంటి వారికి ఉపకారం చేయలేకపోయారు. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు మరలా తిరుగుబాటు చేశారు. తమను ఐగుప్తుల నుంచి విడిపించిన తమ దేవుణ్ణి, ఆ దేశాన్ని స్వాస్థ్యముగా ఇచ్చినటువంటి తమ దేవుణ్ణి వారు విసర్జిస్తూ వచ్చారు. ఇలాగ ఇశ్రాయేలు అనేక సార్లు దేవుని దృష్టిలో దోషులుగా అవ్వడం మనం చూస్తాం. ఇది 5వసారి ఈ న్యాయాధిపతుల గ్రంథంలో. ఇంకా వాళ్ళు గిద్యోను ఇశ్రాయేలుకు చేసిన ఉపకారాన్ని అంతా మర్చిపోయారంట. తన ఇంటి వారికి ఉపకారం చేయలేకపోయారు. ఉపకారం చేసిన వారికి ఉపకారం చేయడం అనేది మంచి క్రమం. మరి దావీదు జీవితంలో అయితే అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేసినట్టు మనం చూస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు తన బోధల్లో ఆయన చెప్పిన మాట ఏంటి? నీ శత్రువుని ప్రేమించమన్నాడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించమన్నాడు. అలాగే సిలువలో శ్రమలు అనుభవిస్తూ ఆయన పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు అంట. దావీదు ఎంత మంచి మనసు కలిగిన వాడంటే, యోనాతానుని బట్టి సౌలు కుటుంబంలో ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని వెదకి మెఫీబోషెత్ అనే అతన్ని జీవితకాలం అంతా దావీదు బల్ల యొద్ద భోజనం చేసేవాడుగా నియమించాడు. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. అసలు దావీదుకు సౌలు చాలా అపకారం చేశాడు. అపకారం చేసిన సౌలుకు దావీదు ఉపకారం చేశాడు. అందుకే దేవుడు ఆ దేశానికి రాజుగా దావీదుని నియమించాడు. యోహాను భక్తుడు కూడా చెప్తారు తన పత్రికలో, యోహాను శిష్యుడు, మొదట మనల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి మనకు ప్రేమ అంటే ఏంటో అర్థమైంది, కాబట్టి మనం కూడా ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము అంటారు యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో. మనం కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలంటాడు రోమాపత్రిక 12వ అధ్యాయం ఆఖరి వచనాల్లో చదివితే పౌలు గారు. అప్పుడే మనం దేవుని దగ్గర గొప్ప బహుమానం పొందగలం. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులు దేవుడు చేసిన ఉపకారాన్ని మర్చిపోవడం, గిద్యోను చేసిన ఉపకారాన్ని మర్చిపోవడం, గిద్యోను తన కుటుంబాన్ని సరైన క్రమంలో పెంచకపోవడం వల్ల కలిగిన నష్టాలు, ఇవన్నీ కూడా మనం తర్వాత అధ్యాయంలో చూడగలం. కాబట్టి మనం మన కుటుంబీకులను దైవ క్రమంలో పెంచి సరైన హెచ్చరికలతో సరైన విధానంలో వారిని నడిపిస్తూ, వారిని ప్రేమిస్తూ సరైన మార్గంలో వారిని మనం నడిపించాల్సిన వారంగా ఉన్నాం. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక అధ్యాయాన్ని రేపు ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమానాన్ని మన వెనుకలు ఆశీర్వదించును గాక. ఆమేన్.